శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు చేసే ఒక చిరు సహాయం, మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయడం, ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూసారా, చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్, ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది, నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా రాజకీయం బాగుంటుందా, నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, రాశి ఫలితాలు అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే, కానీ రాశి ఫలితాలు జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి. ఇంకను మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. విజయవస్తు. కుంభరాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సరం మీకు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎన్నో రోజులుగా మీరు శని భగవాని ప్రభావంతో క్రష్ అవుతున్నారు కదా, ఎలా ఉందో చూద్దాం. గురుగ్రహం మే నుండి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు మే నుండి 1వ స్థానంలో జన్మరాశిలో, కేతు మే నుండి 7వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచార నేపథ్యంలో కుంభరాశి వారికి 2025 సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడినటువంటిదిగా ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత మీనరాశిలో 2025లో అత్యంత శుభప్రదమైన రాజయోగం ఏర్పడుతుంది. బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఒకరికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి పొందుతారు కుంభరాశి వారు. రాజయోగం ఫిబ్రవరి 27, 2025 నుంచి జరుగుతుంది. ఈ రాజయోగ ప్రభావంగా ధనం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు ఆలోచిస్తారు. రాహు సంచారంతో అనేక మార్పులు పొందుతారు. ఆదాయం రెండు రకాలైనటువంటి మిశ్రమంగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా ఆలోచిస్తారు. ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పచ్చు. ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏళ్ళనాటి శని అత్యంత సమయంగా కావడంతో జన్మమెందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు కూడా కాస్త అధికంగానే ఉంటుంది. కుంభరాశి వారి ఆవేశపూరితమైన నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటివారిని కించపరిచి వ్యంగ్యపరిచి మాట్లాడకండి, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. కుటుంబం ముందు సమస్యలు అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో సమస్య, ఒకానొక సమస్యల్లో ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంది. జాగ్రత్త. రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుంది. ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ పదవులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క నోటి ద్వారా. కాబట్టి ఏం చేస్తారంటే గమ్ గణపతి అనమాట, సైలెంట్గా ఉండండి. కుంభరాశి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ సంవత్సరము. స్త్రీలకంతా కూడా ఈ సంవత్సరం బాగా సవాలుగా ఉంటుందని చెప్పచ్చు. ఆవేశపూరితమైన నిర్ణయాలకి, గొడవలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులు మధ్యస్థమైనటువంటి సమయము. అప్పుడు మీకు రావాల్సినవి రావట్లేదు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఓపిక పట్టకుండా మీకు స్ట్రెస్ ఇస్తారు, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు. గృహస్థులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ధైర్యం మాత్రం ఉంటుంది. నేను సాధించగలను అనే ఒక ధైర్యం ఉంటుంది. అప్పు చెయ్యవద్దు, అప్పు ఇవ్వవద్దు, ఇది గట్టి సూచన మీకు ఇస్తున్నాను. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు, జాగ్రత్త పడండి. కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం ఇది. రైతాంగానికి మిశ్రమ ఫలితం. మొత్తం మీద కుంభరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారం అన్ని రకాలుగా కూడా మిశ్రమంగానే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ ఆరాధన, శని భగవానుని తైలాభిషేకం ఇవన్నీ కూడా చేయవలసిందే. ఈశ్వరుడికి అభిషేకం చేయవలసిందే, దైవ ప్రార్థన చేయవలసిందే, ఏదైనా దీక్ష లాంటిది ఏమైనా పట్టవలసిందే. ఎందుకంటే మీకు ఈ సమయం బాగలేనప్పుడు మనం ఏం చేయాలి, గమ్ గణపతి అని ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండవలసిందే.
షూరిటీ సంతకాలు పెట్టకండి. బ్యాంక్ చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా జాగ్రత్త. మీరు కోరుకున్న పర్మిషన్స్ రాకపోవచ్చు, ఇవన్నీ జాగ్రత్త. ఇది అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము. జాగ్రత్త కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మీరు చేయవలసిన ఈ యొక్క పరిహారం, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కరుంగాళి మాల ఇలా అంటూ ఉండండి. ఏదో రకమైనటువంటి ఆ దుష్ట శక్తులంతా కూడా తొలగి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయోస్తు. స్వామి పెద్దపాదం ఎలా ఉంది, ఈసారి ఎలా ఏర్పాట్లు చేశారంటే చాలా అద్భుతంగా ఉంది. ఎరుమేలి, పేరూరు తోడు, కాళికట్టి ఆశ్రమం, అழுదా ఏట్రం, అழுదా ఎరకం, కరీలందోడు, కరిమల ఏట్రం, ఇంజిపారకోట, కరిమల ఎరక్కం, పెరియానవట్టం, చెరియానవట్టం, పంపా నది వరకు చాలా ఏర్పాట్లు. పారామిలిటరీ వాళ్ళు కూడా, ఫారెస్ట్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ధైర్యంగా శబరిమలకి వెళ్ళండి. మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి చాలు. అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ గణపతి, హనుమంతుడు, శ్రీరామపాదం, పందలరాజ, అప్పాచిమేడు, శబరిపీఠం, శరణ్ కుత్తి, సన్నిధానం, కరుపస్వామి, కడతస్వామి, 18 స్వామివారి దివ్య దర్శనం, గణపతి, నాగరాజు, మలగే ప్రథమ, నవగ్రహాలు, అరుణ పాయసం, ఇంటికి రావడం క్షేమంగా. ఇది యాత్రలో విశిష్టత. శరణమయ్యప్ప. ఈ యొక్క ఇరుముడిలో వేసే డబ్బులు వేస్తారు కదండి, అది మేము తెచ్చుకోవచ్చా, మేము వాడుకోవచ్చా? మహాపాపం అండి అది. అందులో వేసిందంతా శివసొత్తు. ఆ ఇరుముడిలు వేసే ప్రతి రూపాయి స్వామివారి హుండీలోనే వేయాలి. అలా కాకుండా తెచ్చుకుంటే, నాకు జ్వరం తగ్గాలని ఒకడు, నాకు షుగర్ తగ్గాలని ఒకడు క్యాన్సర్ తగ్గాలని ఒకడు అలా వేసి ఉంటారు కదా, అవన్నీ తెచ్చుకుంటే మనం గుండు గుత్తగా అన్నీ తెచ్చుకున్నట్టే. అవన్నీ మనకు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా స్వామివారి హుండీలో వేయండి. స్వామివారి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కానీ ఇరుముడిలో వేసే సొమ్ము మీది కాదు. మీరు కష్టపడి తీసుకెళ్ళిందే మీది. ఇరుముడిలో వేసేంత భక్తులు ఇచ్చిన కానుకను అందరూ ఉండిలో వేయలేక ఈ ఇరుముడి అనే ఉండిలో వేస్తున్నారు. దాన్ని తీసుకుపోయి ఉండిలో వేయాలి. శరణమయ్యప్ప. పడి పూజలో మేము వెళ్ళామండి. కొన్ని రోజులుగా మాకు తాంబూలాలు ఇస్తున్నారు. దాన్ని మేము ఏం చేసుకోవచ్చు స్వామి? చక్కటి ప్రశ్న ఇది. మీ ఇరుముడి సామాన్లు కొనండి. మీరు తెచ్చుకున్నది కాదు కదా, ఇతరులు ఇచ్చిందే కదా. ఇరుముడి సామాన్లు కొనండి. లేదా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా అవకాశం ఉంటే ఉండిలో వేయండి. దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం హుండీలో వేయండి. శరణమయ్యప్ప. వైకుంఠ ఏకాదశి 2025 జనవరి 10వ తారీఖున వస్తుంది. అద్భుతంగా అందరూ కూడాను దైవ ప్రార్థన చేయండి, ఉత్తర దర్శనాలు చేయండి, విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. శరణమయ్యప్ప. గురుగారు, మేము యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి, నాకు డబ్బులు లేవు ఇవ్వండి, నేను యాత్రకు వెళ్తానంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు? పరిసర ప్రాంతాలు ఎక్కడన్నా ఇరుముడి ఇవ్వనండి. అంతేకాని అడుక్కొని యాత్రకు వెళ్ళకండి. అయ్యప్పను కించపరచకండి. అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. శరణమయ్యప్ప. ఏమండి, మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజలు చేసుకోవాలంటే మీరు కావాలంటే గమనించి చూడండి. ఉగాది కంటే కూడా జనవరి 1 నాడే క్యూ విపరీతంగా కడతారు దేవాలయాలకి. కాబట్టి దైవభక్తి ఉంటుందండి. ఇది పాశ్చాత్యంది, వాళ్ళది వీళ్ళదని కొంత వితండంగా వాదించే వాళ్ళు కాస్త నోరు మూసుకొని ఉండండి. జనవరి 1 నాడు చూడండి, ప్రతి దేవాలయం వెలిగిపోతుంది. వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు. చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళకి ఏ విధమైన నియమ నిబంధన లేదండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి. ఇలాగే ఉండండి భక్తిగా. ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తూనే ఉంటారు. న్యూ ఇయర్ ఆకులంది మతం దీని. న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్, మొదటి రోజు. కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి. నేను మాఘమాసంలో పుట్టాను, చైత్ర మాసంలో పుట్టాను అనట్లేదు. జనవరి పుట్టాను, ఫిబ్రవరి పుట్టాను, మార్చి పుట్టానని అంటున్నారు. సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా. ఆఫ్టర్ 12 ఇట్స్ అ డే స్టార్ట్. 1 midnight దాటిందంటే 1 అనే కదా అంటున్నాం. పొద్దున 5ని 1 అంటున్నామా? కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం. కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం. కాబట్టి పంచాంగం కూడా 1 గంట తర్వాతే ఉంటుంది. ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టే పంచాంగం కూడా వర్తిస్తుంది కదా. ఎప్పుడో కాలం నుంచి 1 గంట నుంచి 24 గంటలు ఉంది. కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు కావాలంటే చూడండి, ఉగాది రోజు మనము భక్షాలు, పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయాలకి 10% కూడా వెళ్ళాం. మన ఇంట్లో పూజలు, మామిడి ఇందులో బిజీగా ఉంటాం. కానీ జనవరి 1 99% అందరూ దేవాలయాలకు వెళ్తాం. అవునా కాదా? ఈవెన్ మీ కెమెరామెన్లు కూడా చెప్పండి. అవునా కాదా? ఇదే నిజం. జనవరి 1 నాడు గుడికి వెళ్తాం. ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం. విజయోస్తు.